అండి అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మా టిఫిన్ వచ్చి గారెలండి. చూసారా, నేనైతే గారెలు వేయాలి. పిల్లలు ఇంకా లేగలేదు, స్కూల్కి వెళ్తాకండి, పడుకునే ఉన్నారు. రైస్ అయితే బియ్యం అయితే కడిగి పెట్టేశాను. అయిపోతుందంటే మా ఊళ్ళు కూడా లేస్తలేదండి. ఇప్పుడు 8 అయిపోతుంది టైం వచ్చి. పిల్లలు రెడీ చేసి స్కూల్కి పంపించాలి. అంటే మా ఊళ్ళో అయితే లెగ్గకూడదు, స్కూల్కే పంపిస్తాకి. చిని ఏ లెగరా పద్దు పావని లెగండి అమ్మ, స్కూల్ టైం అయిపోతుంది. కుస్మా నువ్వు లెగు, వారు లెగండి, టైం అయిపోతుంది. ఎప్పటికి వెళ్తారు కానీ లెగండి గమ్ముని. చూసారా, ఇదైతే ఫస్ట్ బాయ్ ఎలా ఉడుకుతుందో. ఇంకా అన్నం అయితే పొంగు రాలేదండి. అన్నం వచ్చేసి పిల్లలు బాక్స్ పెట్టేయాలి ఇప్పుడు. ఈరోజు అయితే మా టిఫిన్ గారెలు చూసారండి. ఇక వేస్తానండి. ఇదైతే లాస్ట్ వైపు వచ్చేసింది. ఇంకా ఇప్పుడు పిల్లలకి పెట్టేసి నేను బాక్సులు పెట్టి స్కూల్కి పంపించేయాలి. చూసారా, అన్నం ఉడుకుతుంది. చట్నీ అయితే వేరుశనగ పచ్చడండి. చూసారా, గుళ్ళు అయితే ఏం చేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయలు వేయాలి అందులోకి. వేరుశనగ గుళ్ళు పచ్చడి చేశానండి గారెలోకి. చూసండి, మా ఆయనగారు తింటున్నారు. ఎలా ఉన్నాయండి? మా ఆయనగారికి గారెలు అంటే చాలా ఇష్టమండి. అందుకే నేను వారానికి 2 సార్లు అయినా గారెలు వేస్తాను, ఇష్టమైన ఆయనకి. ఇప్పుడైతే నేను కూడా తింటానండి. అయితే తినేసారండి. ఇప్పుడైతే మా ఆయనగారు టీ ఇచ్చేస్తాను. పిల్లలకి అయితే టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించేసాను, బాక్సులు పెట్టేసి. ఇప్పుడు ఈయన గారు కూడా టీ తాగేసి వెళ్ళిపోతారు. తీసుకోండి, చిన్న గ్లాసులు పైన పెట్టేసాను, తీయాలి. ఆ బండి అయితే ఇంటికి వెళ్ళాలండి. ఇప్పుడు టైం వచ్చి 9 అయిపోతుంది. నేను ఈ పాటికి వెళ్ళిపోయాను. మరొకసారి అంతే. చూసారా, ఈరోజు అయితే సొరికి ఎక్కువగా ఉందండి. నిన్న కర్రీ చేసుకొచ్చారు కదా, అందుకనుకుంటా. ఇవన్నీ ఏమేమి కొత్తారు ఏంటో మా ఆయనగారు చూడాలి. మల్లెపూలు, కనకంబరాలు, ఖర్జూరం బ్యాట్లు విడిగా కొనుక్కొచ్చారండి. 1/2 కేజీ బ్యాట్లు ఏంటి? చూసారు, ఇగో సొరికి ఎక్కువగానే ఉంటుంది. లోడి అలా చెప్పాను, జాయిగా తోసుకెళ్ళి బండి. మరి దారలేదంటున్నారటు బాబాయ్. దారి బాగోపోతే ఏతన అయిపోద్ది అసలు. ఎక్కువగా ఉంది. కుక్కర్ ఎక్కడ పని చేస్తుంది చూసి వచ్చా బండికి ఇంటికి వెళ్ళి. కానీ బండి నిండా సొరికేసావు, పడిపోవా దారంటాను. నిన్న కొద్దిగా లేదు, ఇవాళ బాగానే ఉంటుంది. ఇవాళ శుక్రవారం ఒకటి, ఇవాళ ఘోరం. రేపు ఎల్లుండా బాగుంటుంది. ఇవాళ కూడా కొద్దిగా ఏం పర్లేదులే, బాగుంటుంది అనుకుంటే అదే బాగుంటుంది. కానీ చూసి రకం ఈ ఖర్జూరం బాగా వెళ్ళద్ది. ఇప్పుడు వేసవకాలం మంచిది కదా, సెలవు చేద్దామని తింటారంట. అందుకే మా ఆయనగారు ఒక 20 ప్యాకెట్లు వేసుకొచ్చారండి రాజమండ్రి నుంచి. ఎక్కడ ఖాళీ ఉందండి? ఖాళీ ఉంది అక్కడ. ఈ సైడ్ ఈ పక్కన వెళ్తావు అయితే వెళ్ళరా. అడవలే, జాయిగా వెళ్ళి చూసుకుని. ఇంతలో కూడా వేసుకోకూడదు మరి. ఇలాగ దాస్తాను. ఈరోజు అయితే మాది చేపల కూర అండి. చూసారా, జీలకర్ర అయితే ఏం చేసుకున్నాను. అన్నం అయితే వండేస్తాను. పిల్లల్ని స్కూల్కి పంపించేసి మా ఆయన గారికి టిఫిన్ పెట్టేసి కొట్టుకాడ పంపించేసానండి. ఇప్పుడు నేను వంట చేసుకుని భోజనం చేసి కొట్టుకాడికి వెళ్ళాలి. కూర
కూర అయితే ఉడికిపోతుంది. చేపలు కూడా తినకూడదు అంటున్నారండి ఇప్పుడు. ఇంకా మా ఊరు చెరువులో పట్టారని తీసుకొచ్చారు మా ఆయన గారు. పొద్దున్నేసిన గారెలు అయితే మిగిలిపోయినాయండి. టిఫిన్ అందరం చేయగా ఇంకా పక్కన పెట్టి ఉంచాను. అలాగా ఇందులోనూ బెల్లం పాకం పట్టి పోసాను బెల్లం గారెల కిందన. మరి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి టేస్ట్. లేపాకం కింద పట్టానండి ఇది. స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చామ్మా? అన్నం పెట్టానా? ఏం కూర ఉండవమ్మా? కూర చేపల కూర ఉండేది. ఏమేను పద్దెళ్ళ స్కూల్లో తినేస్తారు. బాక్స్ సట్టుకెళ్ళిపోయారు. తిన్నారన్నా? అమ్మా కూర్చో కూర్చో, నేను కూడా అన్నం తెచ్చుకుంటాను. నేను కూడా అన్నం తిని సెంటర్కి వెళ్ళిపోతానండి. మా ఆయనగారు వచ్చి అరటిపళ్ళకో ఎక్కడికో వెళ్ళాలంటున్నారు. ఆయన వస్తారు. చేప కూర చాలా బాగుందండి. బాగుంది కదమ్మ చిన్ని? నేనైతే భోంచేసి కొట్టుకాడికి వెళ్తాను. మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోద్ది. ఇంకా ఇదేనండి ఈరోజు మా వీడియో. అయితే నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి, కామెంటు షేర్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.